హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి డైపర్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. అవి ఎలాంటి డైపర్సో నేను చెప్తానండి ఇప్పుడు. నేనైతే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొన్ని డైపర్స్ తక్కువ బడ్జెట్తో దొరుకుతాయి. మనం ఏమనుకుంటామంటే తక్కువ రేట్కే వచ్చాయి కదా, తీసుకుందాం, కొంచెం బడ్జెట్ తగ్గుతుంది అన్నట్టు, లేకపోతే సరే ఈ డైపర్స్ ఏవో బాగున్నట్టున్నాయిలే అని రివ్యూస్ చూసి తీసేసుకుంటాం మనం. కానీ అలా చేయడం అనేది మాత్రం బురదలో పడినట్టే అండి. బడ్జెట్ కోసం ఆలోచిస్తే బురదలో పడినట్టే మనం. నేను కూడా అలాగే తీసుకున్నాను బూమ్టమ్ అనే డైపర్స్. ఇదిగోండి, వాడానండి, 2 డేస్ వాడాను. 2 డేస్ రివ్యూస్ చూసి చాలా బాగుందని తీసుకున్నాను. కానీ తర్వాత 2 డేస్ బాగానే ఉందండి. 3rd డే నుంచి ఫుల్ ర్యాషెస్ వచ్చాయన్నమాట. అవి ఎలా అంటే చిన్న చిన్న కురుపుల టైపు, మొత్తం డైపర్ వేసే పార్ట్ మొత్తం బ్యాక్ నుంచి ఫ్రంట్ సైడ్ మొత్తం ఇంకా ర్యాషెస్ అనేవి వచ్చాయి. నాకు చాలా భయం అనిపించింది. అవైతే తగ్గడానికి 1 మంత్ పడిందండి మా పాపకి. అందరి స్కిన్కి ఒకేలా ఉంటుందని నేను చెప్పను. కొందరికి పడుతుంది, కొందరికి పడదండి. మా పాప విషయానికి వచ్చేసరికి పడలేదు, బాగా ర్యాషెస్ అనేవి వచ్చాయి. సో నాకైతే ఆ డైపర్స్ నచ్చలేదండి.